అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మార్నింగ్ వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేనేం చేశాననేది ఈ వ్లాగ్లో ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వ్లాగ్ అయితే వస్తుంది, తప్పకుండా అందరూ చూడండి చివరి వరకున. అలాగే మన వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్ అయితే చూసేద్దాం. ఇది ఎర్లీ మార్నింగ్ కాదండి, 7:30 ఆ టైం తీసిన వ్లాగు. అప్పటి నుంచి అంటే ఇవాళ అనేది కొంచెం లేట్గా లేచాము. నైట్ త్వరగా పడుకోలేదు, కొంచెం అలా మాట్లాడుకుంటూ ఉండిపోయామన్నమాట. దానివల్ల వ్లాగ్ అనేది నేను త్వరగా లేవలేకపోయాను. ఇంట్లో వాళ్ళు అయితే ఇంకా లేవలేదు, నేనే ఫస్ట్ లేచాను అనమాట. అప్పుడు ఫుల్గా లైటింగ్ అనేది ఫుల్గా వచ్చేసింది. ఈ మధ్య అయితే వాకింగ్ అనేది నేను మార్నింగ్ టైం చేయట్లేదండి, ఈవినింగ్ టైం చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ టైం నేను చదువుకుంటున్నాను, దాన్ని బట్టి ఇంక నేను ఈవినింగ్ అనేది నేను మార్చుకున్నాను అనమాట. ఈవినింగ్ చేస్తున్నాను. మార్నింగ్ ఇంకా అన్నయ్యకి డ్యూటీ టైం అవుతుంది కాబట్టి మార్నింగ్ బాక్సెస్ ఏమి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే దగ్గరే కాబట్టి మధ్యాహ్నం లంచ్కి అనేది వచ్చేస్తారు. బట్టలు అనేది ఐరన్ చేసి పెట్టేస్తాను నేను. తనకు కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టేసి ఉంచితే తను బయలుదేరి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి అప్పుడు నేను పనులు అనేవి స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఇవాళ కర్రీ వచ్చేసి ఇవి గోరు చిక్కుళ్ళు అంటారు కదండి, అవి తీసుకున్నారు అన్నయ్య. నేను తీసుకోలేదు, తన డ్యూటీ నుంచి వచ్చినప్పుడు అక్కడ దారిలో అమ్ముతున్నారంట, కొంచెం తక్కువ కాస్టే, అందుకని తీసుకున్నారు అనమాట. ఇవి తినడానికి సరిగా ఇష్టపడరు కొంచెం మంది, నేను కూడా అంతే. చిన్న చిరుచేతులాగా అనిపిస్తుంది కదా. కాకపోతే ఈ మధ్య నేను వెజిటేబుల్స్ తినాలని కావాలనే నేను ఎలాంటిదైనా సరే తినడానికి ట్రై చేస్తున్నాను. ఈ కర్రీ అయితే అమ్మ చాలా బాగా చేశారు, టమాటా వేసి చాలా బాగుంది, నచ్చింది ఈసారి నాకు. నేనైతే వండలేదండి. ఇవి కొనడానికి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను, ఎందుకంటే నాకు పీచులా ఉంటుంది ప్లస్ చిన్న చేదులా అనిపిస్తుంది అని చెప్పేసి నేను అంతగా తినడానికి ఇష్టపడను. అలాగని ఫ్రై అని కాదు, కర్రీ అని కాదు, టమాటా వేసి అలా మగ్గించారన్నమాట. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. పప్పు టమాటా కర్రీ ఇది ప్లస్ కొంచెం చాప ముక్కలు వేపినవి ఉన్నాయి, అవి వేసుకొని ఇవాళ అయితే మధ్యాహ్నం మేము భోజనం చేస్తాము. ఇక్కడైతే వెజిటేబుల్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. అవే గోరుచిక్కులు కట్ చేస్తున్నానండి, మార్నింగే కట్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది కదా, చాలా ఉన్నాయి ఇవి. ఆ పీచు అవి నీట్గా తీసి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. నిన్న ఏమైందంటే వ్లాగ్ అనేది పెట్టలేదు. అప్లోడ్ చేస్తుంటే అసలు ఒక 10% అప్లోడ్ అవుతుంది, తర్వాత నుంచి అలా ఆగిపోతుందండి. ఎంత ట్రై చేసినా సరే వ్లాగ్ అనేది అసలు అప్లోడ్ అవ్వలేదు, చాలా ఇబ్బంది పట్టింది. ఆ వ్లాగ్ ఇవాళ నేను నిన్న కాదు మొన్న, ఈ వ్లాగ్ అనేది రేపు వస్తుంది కదా, దానివల్ల నేను అసలు చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట. మరి ఎందుకు ఎలా అయిందో తెలియదు. మరి నెట్ బాగానే ఉంది, సిగ్నల్ కూడా బాగానే ఉంది. మరి నేను మేడ మీదకి వెళ్ళి కూడా చాలాసేపు ఒక 1 అవర్ వరకు ట్రై చేశాను 2 టైమ్స్ వరకు. అది మళ్ళీ డిలీట్ చేసి అప్లోడ్ చేయడం అలాంటి కూడా చేశాను, కానీ అవ్వలేదండి. ఎంత చేసినా సరే ఒక 10%, 4% అలా ఎక్కి అయిపోయింది. అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకా నెక్స్ట్ డే పెట్టేద్దామని చెప్పేసి అప్లోడ్ పెట్టేసి ఇంకా షెడ్యూల్లో పెట్టేశానండి. పెట్టేసి ఇంకా అప్లోడ్ చేసి పడుకుని పోయాను, వాయిస్ ఓవర్ అని ఇచ్చేసుకొని ఇంకా అంతా అయిపోయింది. ఇంకా మార్నింగ్ అయిందన్నమాట. ఒక్కొక్కసారి అలానే ఇబ్బంది పడుతుందండి, అందుకే వ్లాగ్స్ అనేది ఒకసారి లేట్ అయిపోతూ ఉంటున్నాయి అన్నమాట. నేను అసలు నైట్ టైం పెడదాం అనుకున్నాను వ్లాగ్స్ అనేవి, ఇంకెందుకు డైరెక్ట్గానే నైట్ అప్లోడ్ చేసుకొని ఇంక డే మార్నింగ్కి పెడదాము ఇంకా అనేసి ఇలాగే కంటిన్యూ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. చూద్దాం, సిచ్యువేషన్ బట్టి మరి పెట్టాల్సి ఉంటుంది. ఇంకా అవి గోరుచిక్కుళ్ళు అనేవి నేను కట్ చేస్తానండి. తర్వాత అమ్మ రాగి జావ చేశారన్నమాట. మార్నింగ్ కదా తాగుతాము. రాగి జావ ఎక్కువే తీసుకుంటున్నానండి ఈసారి. రాగి జావ ఒక వాటర్లో తీసుకొని తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిపోయిన తర్వాత ఒక 2 eggs కానీ 1 egg కానీ తింటున్నాను. తర్వాత ఏమైనా ఆకలి అనిపించిందంటే ఒక ఇడ్లీ కానీ లేకపోతే రైస్ ఉంటుంది, మార్నింగ్ రైస్ వండుతాం కదా,
కొంచెం త్వరగా తినేస్తున్నాను అనమాట. 12:30 ఆ టైంకి తినేస్తున్నాను. ఇంక మళ్ళీ ఇంకేం తినట్లేదు ఈవినింగ్ వరకును. అలా చేస్తున్నాను, త్వరగానే ఫుడ్ అనేది తినేస్తున్నాను ఈసారి. ఇదిగోండి రాగి జావ, అందులో పెరుగు వేసుకున్నాం అన్నమాట. అందరూ ఇదే చేస్తున్నాము, అన్నయ్య తప్ప. అమ్మ నేను ఇలాగ చేస్తున్నాం. అన్నయ్య ఒక్కోసారి తీసుకుంటున్నారు, ఒక్కోసారి తీసుకోవటం లేదు. ఇది వచ్చేసి కట్ చేస్తారండి, మొత్తం అన్నీ కట్ చేసి ఇంకా అమ్మకి ఇచ్చేసాను. ఇంకా అమ్మ అనేది వంట చేస్తారు. ఇంకా ఈసారి అయితే చాలా బాగా వచ్చింది. ఇందులో కొబ్బరి తురుము కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇంట్లో లేదు, చేయలేదు. మరి డైరెక్ట్గా అలా వండినా కూడా మన ఆయిల్ అంటే నీళ్ళు వేయకుండా మగ్గించారన్నమాట. చాలా బాగా వచ్చింది. టమాటా ఫ్రై కాదు, టమాటా ఇంకా అన్నీ వేసి అలాగా సిమ్లో పెట్టేసి మగ్గించేశారు. నాకైతే నచ్చింది ఈసారి. ఎందుకో ఇది చూసి అంత ఇంట్రెస్ట్ చూపించిందండి తినడానికి. కాకపోతే తినాలి, ప్రతి ఒక్కటి తినాలి, అలవాటు చేసుకోవాలని ఈసారి నేను తింటున్నాను. ఏదైనా సరే నచ్చకపోయినా తినేస్తున్నానండి. ఇంతకుముందు కొన్ని తినేదాన్ని, నాకు నోటికి రుచిగా అనిపించినవి తప్ప మరి ఇంకేమీ తినేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు అలా కాదు, హెల్త్ చూసుకోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుందండి. ఈ టైంలో నేను బట్టలు వాష్ చేశాను, మేడ మీద తీసుకొచ్చాను. ఎండ అయితే మామూలుగా లేదండి, కాళ్ళు కాలిపోతున్నాయి, మామూలుగా లేదు. ఉండలేకపోయాం. ఒక 10 మినిట్స్ కూడా చాలా కష్టమైపోయింది. 11:30కి ఇలా ఉందంటే ఇంకా మధ్యాహ్నం 2 అలా అయిందంటే మరీ ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. మాది అసలే 5th ఫ్లోర్, దానిపైన ఇంకా ఏమీ ఉండదు. చిన్న హౌస్ ఉంటుంది, కానీ అది మా ఇంటికి కవర్ చేయదు. సగం వరకు చేస్తుంది, కానీ అయినా సరే వేడి మాత్రం మామూలుగా ఉండదు. సమ్మర్ త్వరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. అలా అప్పుడప్పుడు పవర్ కట్లు కూడా ఉంటాయి. ఇంకా బయటకు వచ్చి కూర్చుంటాం అన్నమాట అందరం. అయినా సరే వేడిగాలు మాత్రం బాగా విపరీతంగా ఉంటుందండి. చూడండి అప్పుడే ఎంత వెళ్తారు, మీకు ఇంకా తక్కువగానే కనిపిస్తుంది, కానీ చాలా చాలా వేడైతే చాలా ఎక్కువ ఉంది. ఇంకా అలాగే నేను బట్టలు అనేది ఆరబెట్టేసి ఇంక నేను కిందకి వెళ్ళిపోతున్నాను అనమాట. అసలు ఉండలేకపోతున్నాను, హెడేక్ వచ్చింది నాకైతే ఆ వేడికి. ఎందుకంటే బాగా సుప్పడిపోయినా అలవాటు పడినా సరే మన హెల్త్ ఇష్యూ వచ్చేస్తుందండి. పల్లెటూరులో ఉండేటప్పుడు అయితే ఏంటి ఒక 3 కిలోమీటర్స్ స్కూల్కి నడిచి వెళ్ళిపోయేవాళ్ళమి, సైకిల్ మీద అలా వెళ్ళిపోయేవాళ్ళమి. తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకొని ఆడుకొని బాగుండేది. ఇప్పుడు ఎందుకో కానీ ఏ చిన్నదానికి కూడా భరించడం చాలా కష్టమైపోతుంది. అప్పుడైతే 3 కిలోమీటర్లు అటు 3 ఇటు 3 మొత్తం 6 కిలోమీటర్స్ అలా నడుచుకుని వెళ్ళిపోయేవాళ్ళమి బుక్స్ పట్టుకొని. ఇప్పుడు మాత్రం చాలా కష్టమవుతుంది, ఏది చేసినా సరే నీరసం అయిపోతున్నాము. అలవాటు తప్పిపోయిందండి. ఇక్కడ అంతా ఇంట్లో ఉండి ఇంట్లోనే తిని అక్కడక్కడే తిరిగి అక్కడక్కడ ఉండడం కదా, బాడీ కూడా తీసుకోలేకపోతుంది ఏదైనా ప్రాబ్లం అయితే. అలా అయితే అలవాటు అవ్వకూడదని నేను అనుకుంటున్నాను. అని డైలీ వాకింగ్ చేస్తాను, కానీ ఇబ్బంది అయిపోతుంది. మంచి ఫుడ్ అప్పుడు కూడా నేను అంత మంచి ఫుడ్ ఏం తినేదాన్ని కాదు, 3 పూట్ల రైస్ అనేది తినేసేదాన్ని. కానీ మరి ఎందుకు ఇప్పుడైతే ఇంకా తీసుకుంటున్నాను, ఇంకా మంచి ఫుడ్ తీసుకుంటున్నాను, కానీ అప్పుడు ఏమీ తీసుకునేదాన్ని కాదు. ఓన్లీ 3 పూట్ల రైసే తినేదాన్ని. ఇంకా నాకేం పెట్టినా తినాలనిపించేది కాదు ఆ టైంలోని. ఎక్కువ ఫ్రూట్స్ కానీ అలాంటివి ఏమీ తినేదాన్ని కాదు, చాలా చాలా తక్కువ. ఇప్పుడు తింటున్నాను కానీ అప్పుడు తినేదాన్ని కాదు, కానీ అప్పుడు బాగుండేది. ఇప్పుడు అయితే అసలు ఎందుకో ఈ మాత్రం ఎండకు కూడా నేను ఉండలేకపోయేదాన్ని. మన పల్లెటూరులో కరెంటు ఇప్పుడు 2ంటికి తీసారంటే నైట్ 8 ఆ టైంకి 2 o'clock తీస్తే మళ్ళీ 8కి వచ్చేది, అలా ఉండేది మాకు. అయినా బాగుండేది, ఆడుకునేవాళ్ళం. మరి ఎందుకో ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇంకా అలాగే నేను బట్టలు అనేది ఆరబెట్టేసుకొని ఇంటి లోపలికి వచ్చేసాను. కొంచెం క్లీనింగ్ అంటే అన్నయ్య బట్టలు అంటే తను డ్యూటీకి వెళ్ళేటప్పుడు తన పని చూసుకుని తను వెళ్ళిపోతారు, అన్నీ కరెక్ట్గా పెట్టి వెళ్ళాలంటే అవ్వదు. కాబట్టి తను వెళ్ళిన తర్వాత నేను తన్ని రూమ్ అన్నీ క్లీన్ చేసేసి ఉంచుతాను. తర్వాత నా వర్క్ నేను ఇంకా చదువుకోవడం అనేది స్టార్ట్ చేసుకుంటాను. ఇక్కడ బట్టలు అనేవి డోర్ కర్టన్స్ అనేవి తీసేసానండి. ఇంకా వాషింగ్ మిషన్లో వేద్దామని చెప్పేసి ఇంకా కిటికీలు ఉన్నాయన్నీ విండోస్ మొత్తం తీసేసాను. అందాక ఒక బెడ్షీట్ అలా పెడుతున్నాను అడ్డగాను, మరి ఓపెన్గా ఉండకుండా. అటు సైడ్ హౌస్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా.
ఫ్రెండ్స్, మన బ్లాగ్ అయితే నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్స్ అనేది పెడుతూ ఉంటాను. ఇంకా ఇప్పుడే కదా కొత్తగా, అంటే కొత్త ఏం కాదు, నేను డైలీ పెడుతున్నాను కదా, ఇంకా నాకు ఆలోచనలు అనేవి వచ్చి ఇంకా మంచిగా పెట్టాలని ట్రై చేస్తాను. తప్పకుండా మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి. ఇప్పటివరకు చాలామంది సపోర్ట్ చేశారండి. చాలా థ్యాంక్స్. ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మన వ్లాగ్స్ కూడా చూస్తారనేసి అనుకోలేదు. నేను ఛానల్ పెట్టింది కూడా మా ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరికి కూడా తెలియదు. ఒక అన్నయ్యకి, అమ్మకి తప్ప నేను ఎవ్వరికి కూడా చెప్పలేదు. ఫ్రెండ్స్ కూడా చెప్పలేదు ఈవెన్. ఎందుకంటే మన ఇంట్లో పర్మిషన్ తీసుకుంటే మనకు బాగుంటుంది. ఇంకా బయట ఎవరైనా చెప్పామనుకోండి, ఏదన్నా అంటే కొంచెం ఇబ్బంది పడతాం, అలా ఉంటుంది. ఏం కాదు. అందుకే నేను ఎవరికి చెప్పలేదు. ఇంట్లో వాళ్ళకి పర్మిషన్ తీసుకొని నేను చేస్తున్నాను. అలాగే ఇక్కడ చూడండి, టమాటా పప్పు తాలింపు చేశారు కదా, గోరుచిక్కుడు తాలింపు, చిన్న చేపలు ఉన్నాయి. అవి నాకు టమాటా పప్పు అంటే చాలా ఇష్టం అండి. అలాగే ఈ చిక్కుడుకాయ ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. ఈరోజైతే ఎక్కువగానే తినేసాను. నేను నాన్ వెజ్ కంటే ఇలాంటి కర్రీస్ అంటే చాలా ఇష్టపడతాను. సాంబార్ అవ్వాలని చాలా ఇష్టం నాకు. చాలా నచ్చింది. మళ్ళీ నైట్ కూడా ఇలాగే తిన్నాను అనమాట. ఉంచుకున్నాను. నాకు పప్పు అన్నయ్యలు చపాతీ వేసుకొని తిన్నారు, కానీ నేను వేడివేడి రైస్లోని ఇలా వేసుకొని తిన్నాను అనమాట. నెయ్యి ఉంటే ఇంకా అదిరిపోద్దండి. మా ఇంట్లో అయితే లేదు. చాలా బాగుంది. నేను పప్పు టమాటా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ ఇష్టపడుతున్నాను. అలాగే ఏదైనా బెండకాయ సాంబారు, అంటే పప్పుతో చేసిన సాంబార్లు, ఇవన్నీ చాలా ఇష్టమవుతున్నాయి నాకు. చాలా ఇష్టంగా తింటాను ఇవి. నాన్ వెజ్ కన్నా చాలా ఇష్టంగా తింటాను ఇవి. ఒకప్పుడు నాన్ వెజ్ తినేదాన్ని. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదండి. కానీ ఒక 6-7 ఇయర్స్ నుంచి అసలు నాన్ వెజ్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఏమైందో కానీ తెలియదు. కానీ నాకు పప్పు, వీటిలో సాంబార్లు, అప్పడాలు ఇలాంటి వాటి మీద ఎక్కువ తింటున్నాను అనమాట. ఇంకా అలా ఫుడ్ అయితే తినేసాను. తినేసిన తర్వాత ఇంకా నాకు అనీజీగా అనిపించి ఇంకా తర్వాత మధ్యాహ్నం అయితే పడుకొని ఈవినింగ్ తీసిన వ్లాగు. ఇంకా ఎండ అయితే తగ్గింది. ఈ ఎండ వల్ల ఏంటో కానీ కొంచెం అనీజీగా అనిపించింది. అలాగే మేడమ్కి వచ్చాను కదా, దానివల్ల కూడా కొంచెం హెడేక్గా అనిపిస్తే ఇంక నేను పడుకుండిపోయాను. అన్నయ్య కూడా పడుకుండిపో, కొంచెం నీరసంగా ఉన్నావు కదా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా అలాగే అంటున్నారు అన్నమాట. ఈ మధ్య ఎందుకో కొంచెం నేను బాడీ పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఇంకా మధ్యాహ్నం అయితే నేను పడుకుండిపోయాను. ఇంకా తర్వాత ఈవినింగ్ తీసిన వ్లాగ్ అయిపోయింది. ఈవినింగ్ అంటే ఇంకా మరేం తీయలేదండి. ఇంకా నైట్ భోజనం అయిపోయిన తర్వాత అదే వాకింగ్ కానీ మేడమేకి వచ్చేసి ఒక ½ అవర్ వాకింగ్ చేసిన తర్వాత కిందకి వచ్చేసాను. అమ్మ అన్నయ్య వాళ్ళు అయితే ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. నేనైతే ఏం చూడలేదండి. ఇంకా వాకింగ్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పడుకునిపోయానండి. ఈ బ్లాగ్ నచ్చిందా? ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.